శ్రీగురు చరిత్ర అధ్యాయం 17. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. నామధారక నృసింహ సరస్వతి సంవత్సర కాలం వైద్యనాథంలో ఉండి తర్వాత కృష్ణానదీ తీరంలోనున్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధికి చేరి అక్కడ పడమట తీరానున్న మేడి చెట్టు క్రింద కొంతకాలం రహస్యంగా నివసించారు. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ ఆయన చాతుర్మాస్య వ్రతం చేశారు అని నామధారకునికి యోగపుంగవుడు చెప్పాడు. అది వినగానే నామధారకుడు యోగపుంగవునితో, మహర్షి, అందరికీ అన్నీ సమర్పించగల శ్రీగురువు భిక్ష చేసి ఎందుకు అక్కడ జీవించాలి అని ప్రశ్నించాడు. అప్పుడు యోగపుంగవుడు, నామధారక, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు శ్రీగురు కథ వినడం వల్ల నీకు, అది చెప్పడం వల్ల నాకు ఎంతో పుణ్యం కలుగుతుంది. మహాత్ముడైన శ్రీగురు తన శిష్యులను, భక్తులను ఉద్ధరించడానికి, తరింపచేయడానికి భిక్షకు వెళ్ళేవారు. ఇహలోక సుఖాలను ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తనను ఆశ్రయించకుండా ఉండడానికే ఆయన కొంతకాలం రహస్యంగా ఉన్నారు. కానీ సూర్యుని వెలుగును, కస్తూరి వాసనను ఎలా దాచలేమో అలాగే శ్రీగురుని మహిమను కూడా దాచలేము. శ్రీగురు ఇంకో లీల గురించి చెబుతాను విను అని యోగపుంగవుడు చెప్పడం ప్రారంభించాడు. వేదశాస్త్ర పురాణాలన్నిటినీ పుక్కిట పట్టిన ఒక బ్రాహ్మణుడు కరివీరపురంలో ఉండేవాడు. తర్కశాస్త్రాలన్నింటినీ తల్లక్రిందులుగా చెప్పగలిగే ప్రజ్ఞావంతుడు ఆయన. అతడికి ఒక కుమారుడున్నాడు. తండ్రి ఎంత పండితుడో కుమారుడు అంత మందమతి. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రం అబ్బలేదు. గ్రామస్తులు అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. కానీ మందమతి అవడం వలన గాయత్రీ మంత్రానుష్ఠానం చేయలేకపోయాడు. అతడు అనాథ అవడం వల్ల చిన్న వయసులోనే భిక్షకు వెళ్ళేవాడు. కానీ ఊరిలోని జనం అతన్ని ఓరి మందమతి, మహాపండితుడైన నీ తండ్రి కడుపుని చెడబుట్టావురా, పుట్టిన వెంటనే తల్లిదండ్రులను మింగేసిన పాపివి, ఎందులోనైనా దూకి చావరాదా అని ఎన్నో రకాలుగా అతడిని తిట్టేవారు, అవహేళన చేసేవారు. అందుకు ఆ మందమతి బాధపడుతూ వినయ విధేయతలతో, అయ్యా, మీరు చెప్పింది నిజమే, కానీ నేనేం చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదేమో, ఈ జన్మలో ఇలా మందమతిని అయ్యాను. మీరు అలా నిందించకండి, నాకు విద్య వచ్చే మార్గం తెలపండి అని బ్రతిమలాడేవాడు. ఇలా అతను అనేక రకాల బాధలను అనుభవించాడు. చివరకు గ్రామం విడిచి బిల్లవట్టి చేరుకొని అక్కడున్న భువనేశ్వరీదేవి ఆలయం చేరుకుని దేవిని దర్శించుకొని ఆమె ముందు ధ్యానంలో ఉండి 3 రోజులు ఉపవాసం చేశాడు. అయినా ఆ దేవి దర్శనం ఇవ్వకపోయేసరికి మందమతి తన నాలుకను కోసి దేవి ముందు పెట్టాడు. అమ్మా, నీవు కూడా నాకు అనుగ్రహించకపోతే రేపు నా తల తెగనరికి నీ పాదాల ముందు మరణిస్తాను అని చెప్పుకున్నాడు. ఆ రాత్రి అతడికి దేవి కలలో కనిపించి, నాయనా, అదిగో పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద ఒక దివ్య పురుషుడు ఉన్నాడు. అతడు సాక్షాత్తు శివుని అవతారము. అతడు నీ కోరిక తీర్చగలడు అని భువనేశ్వరి దేవి చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి శ్రీగురుని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురు అతని తలపై చేతి నుంచి ఆశీర్వదించారు. ఆశ్చర్యంగా అతనికి నాలుక రావడమే కాకుండా సమస్త విద్యలు సిద్ధించాయి. శ్రీగురుని కటాక్షంతో అతడు మహనీయుడయ్యాడు. శ్రీగురువు అక్కడ నివాసం ఉండడం వలన ఆ స్థలం జగత్ప్రసిద్ధి పొందింది. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః.